Hi students, welcome to our channel Easy Inter Maths. Today we will discuss straight line exercise 9D, fifth problem. Find the equation of the line parallel to y-axis. మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? y-axisకి ప్యారలల్గా ఉన్న లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ కండిషన్ ఇచ్చున్నారు. ఏంటి? ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద లైన్, టూ లైన్స్ ఇచ్చున్నారు అనమాట. ఈ టూ లైన్స్ యూస్ చేసుకొని మనం ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ ఫామ్ అయిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ 9B యొక్క ఇంట్రడక్షన్లో నేను ఒక ఫార్ములా చెప్పాను అనమాట. ఏమంటే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ vertical line having distance b from the y-axis is either x equal to b or x equal to minus b. అంటే y-axisకి వర్టికల్గా, అంటే y-axisకి ఇది ఇప్పుడు ఎలా ఉంది, లైన్ y-axisకి వర్టికల్గా ఉంది అంటే ఆ లైన్ యొక్క ఈక్వేషన్ ఏమిటి? x ఈక్వల్ టు b అని అన్నాం. ఇప్పుడు ఇక్కడ మనం బి పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఈక్వల్ టు ఎంత డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం ఏ డిస్టెన్స్ అనుకున్నామంటే ఈ డిస్టెన్స్ని ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ఆర్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి. మైనస్ ఏ అంటే నెగిటివ్ సైడ్లో ఉంటే మైనస్ ఏ వస్తుంది, ఆరిజిన్కి పాజిటివ్ సైడ్లో ఉంటే ఎక్స్ ఈక్వల్ టు ఏ అని వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ది గివెన్ లైన్స్ ఏమేమి ఇచ్చారు మనకి? ఆర్ ఎక్స్ మైనస్ 7y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0, 3x ప్లస్ y ఈక్వల్స్ టు 0. మనం దీన్ని ఈక్వేషన్ 1 అని, ఈక్వేషన్ 2 అని నేమింగ్ ఇచ్చుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనకేమో ఈక్వేషన్ 2 వి గెట్ y వాల్యూ వస్తుంది. ఎలా అంటే 3x ప్లస్ y ఈక్వల్స్ టు 0, y ఈక్వల్స్ టు మైనస్ 3x. అంతేనా? ఈ టర్మ్ని మనం ఈక్వల్కి రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 3x మైనస్ 3x అయింది. ఈ x వాల్యూని మనం y ఈక్వేషన్లో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y వాల్యూని సబ్స్టిట్యూట్ ఇంటూ ఈక్వేషన్ 1. y వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. x మైనస్ 7, y వాల్యూ ఎంత? మైనస్ 3x ఈక్వల్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. x minus of minus plus 3 7s are 21x plus 5 equals to 0. 21x 22x plus 5 equals to 0. x equals to plus 5 right hand side పోతే minus 5, multiply ఉన్న 25 right hand side పోతే divided by 2. So minus 5 by 22. Now మనం ఈ వాల్యూని y వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. y వాల్యూ ఏమని ఫైండ్ అవుట్ చేసాం? ఇక్కడ మనం y ఈక్వల్ టు మైనస్ 3x. సో y ఈక్వల్స్ టు మైనస్ x ఎంత? 3x. సో మైనస్ 5 22. y ఈక్వల్స్ టు 3 5 15 మైనస్ ఆఫ్ మైనస్ 15 ప్లస్, సో ప్లస్ 25. ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ ఫైండ్ అవుట్ చేసామా? ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ద లైన్. ఈ లైన్ యొక్క పాయింట్ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో ద పాయింట్ ఇంటర్సెక్షన్ ఈజ్, ఎక్కడ పాయింట్ ఇంటర్సెక్ట్ అయిందో ఇప్పుడు మనం కనుక్కున్నాం. సో ఎక్స్ వాల్యూ మైనస్ 5 by 22, y వాల్యూ మైనస్
15/22. మనం ఇప్పుడే అనుకున్నాం ఏమి, లైన్ వచ్చి ప్యారలల్గా ఉంది వై యాక్సిస్కి అంటే అది వర్టికల్ లైన్ అని. సో వై యాక్సిస్ వర్టికల్ లైన్ యొక్క ఈక్వేషన్ వై యాక్సిస్ మీదుగా ఎక్స్ ఈక్వల్స్ టు ఏ అన్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఎంత డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ మళ్ళీ చెప్తాను. వర్టికల్ లైన్, then the equation is x equals to c అనుకుందాం. x equals to c అంటే -5/22. ఇది ఎలా వచ్చిందంటే x ఈక్వల్స్ టు c అంటే ఈ ఎక్స్ టర్మ్ని తీసుకున్నాం -5/22. అంటే ఇప్పుడు మనకి నెగిటివ్లో వచ్చింది వాల్యూ. సో ఇప్పుడు దీన్ని మనం నెగిటివ్ సైడ్ తీసుకుందాం. ఇది ఓ అనుకుందాం ఆరిజిన్, ఇది ఎక్స్ వాల్యూ ఇక్కడ ఫామ్ అయింది. అంటే -5/22 దగ్గర ఎక్స్ వాల్యూ. మనకి ఎక్స్ వాల్యూ ఎలా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఈ ఎక్స్ పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద వై దగ్గర ఇదయింది కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ ఈక్వల్స్ టు ఈ వాల్యూని తీసుకున్నాం అనమాట, -5/22. అదేవిధంగా ఎక్స్ యాక్సిస్ యొక్క వర్టికల్ లైన్ అంటే 15/22 వస్తుంది. ఓకేనా? If you have any doubts, ask in comments. In this video, we will solve the problem 5. You want to download these notes, you can download it from description. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.